మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ భవానీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలోని కార్తీక మాస సందర్భంగా రుద్రయాగం మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శివపార్వతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి అనుబంధాలయంలో శ్రీ విఘ్నేశ్వర భవాని సమేత నాగలింగేశ్వర శివాలయంలో ఈరోజు కార్తీక మాసం పురస్కరించుని మాస శివరాత్రి ఈరోజు కాబట్టి ప్రదోష కాలంలో అధిక సంఖ్యలో ఈరోజు స్వామివారి యొక్క మహాదేవుని యొక్క కళ్యాణ కార్యక్రమం చేయడం జరిగింది। వందే శంభుమాపతిం సతగుణం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశునాం పతిం వందే సూదశాశంకవైనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనశ్రయంచ వరదరం వందే శివం శంకరం। ఈ కార్తీక మాసంలో నెల రోజుల పాటు మన జిల్లెలగూడలో వెంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతిరోజు స్వామివారికి రుద్రాభిషేకం చేయడం జరిగింది। అలాగే ఈరోజు విశేషంగా మాస శివరాత్రి కాబట్టి ప్రదోషకాలంలో స్వామివారికి ఏకావర రుద్రాభిషేకము అలాగే వేద పండితులచే మహా పార్వతీ పరమేశ్వరుని యొక్క కళ్యాణ కార్యక్రమం అతి వైభవంగా కన్నుల పండుగగా జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి మరియు విచ్చేసినటువంటి ఆలయ చైర్మన్ రాజా సంజయ్ గోపాల్ సంచర్ గారు అలాగే మరియు ఈవో గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు అలాగే కమిటీ యొక్క బృందము బొక్క రాజేంద్ర రెడ్డి గారు అలాగే జ్ఞానేశ్వరాచారి గారు అలాగే యాదగిరి గారు మరియు ఆలయ సిబ్బంది అర్చకులు వీరందరి ఆధ్వర్యంలో అతి వైభవంగా ఈరోజు భక్త బృందముతో కన్నుల పండుగగా స్వామివారి యొక్క పార్వతీ పరమేశ్వర యొక్క కళ్యాణ కార్యక్రమం జరిగింది। మరి యొక్క కార్యక్రమాన్ని అందరూ చాలా సంతోషంగా వీక్షించి స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించారు। మరి మాకు ఎంతో సంతోషంగా ఉంది। ఓం శ్రీ గత ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మనకు శివ పూజ? ఇప్పుడు దాదాపు ఈ యొక్క కార్యక్రమము ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం కూడా మనం కళ్యాణం చేయడం జరుగుతుంది। మరియు మేము ప్రారంభించినప్పటి నుంచి కూడా భక్తులు కూడా విశేషంగా వచ్చారు, కానీ మరియు అధిక సంఖ్యలో కూడా రావడం జరిగింది। ఇంకా చాలా అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది। భక్త బృందం కూడా చాలా వస్తున్నారు। ఈ కార్తీక మాసంలో నది స్నానాలు చేయడము స్వామివారిని దర్శనం చేసుకోవడం ఈ రోజుల పాటు ఎంతో సంతోషంగా అనిపిస్తుంది। ఈ ఆలయ అభివృద్ధి కూడా దినదిన అభివృద్ధి చెందాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాము। ఓం నమః శివాయ।